హాయ్ అండి. ఒక్కసారి ఇలా బ్రెడ్తో పకోడీ చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. ముందుగా బ్రెడ్ పైన ఉండే బ్రౌన్ పార్ట్ని ఇలా మొత్తం తీసేసుకోవాలి. నేనైతే పావు బాజీ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు నార్మల్ బ్రెడ్ అయినా కూడా తీసుకోవచ్చు. నార్మల్ బ్రెడ్కి కూడా ఇలా బ్రౌన్ లేయర్ మొత్తం తీసేసుకోవాలి. తర్వాత ఇలా వైట్ పార్ట్ మొత్తం పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. చేత్తో మ్యాష్ చేసుకుంటే ఇలా పౌడర్లా అయిపోతుంది. తర్వాత 2 బంగాళదుంపల్ని ఇలా తురుముకొని ఉప్పు నీళ్ళల్లో కడుక్కోవాలి. ఒక 2 టైమ్స్ కడుక్కొని పక్కకు పెట్టుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది కదా, దాంట్లో ఈ ఆలు మిక్స్ని వేసేసుకోవాలి. వాటర్ మొత్తం గట్టిగా పిండేసుకొని వాటర్ అనేది లేకుండా ఆలుని ఈ బ్రెడ్ పౌడర్లో వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని కట్ చేసి వేసుకోండి. కొంచెం పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్, కారం అనేది మీరు తినే దాన్ని బట్టి వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. స్పైసెస్ అన్నీ ఆలూకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి. పిండి కనుక సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇలా బాల్స్ లాగా అవ్వాలి. ఇలా కలిపి పెట్టుకున్న ముద్దల నుంచి ముందుగానే బాల్స్ చేసి పక్కన పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఆయిల్లో వేసైనా ఫ్రై చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఇలా బాల్స్ చేసన్నా పక్కన పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గా అయినా మీరు పకోడీల కింద వేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా పునుగుల్లాగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా పకోడీల కింద వేసేసుకోవాలి. ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నిటిని వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. ఫ్లేమ్ని లోలో పెట్టి వేయించకండి, ఆయిల్ మొత్తం పీల్చేస్తాయి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా లైట్గా కలుపుతూ వేయించుకోండి. కిందకి మీదకి కలుపుతూ వేయించుకోండి, క్రిస్పీగా అవుతాయి. చూడండి, ఇలా నిదానంగా కలుపుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేస్తే అంతే అండి, బ్రెడ్ పకోడీ రెడీ. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా రెడీ అయిన పకోడీని సాస్తో అయినా తినచ్చు, నార్మల్గా అయినా తినేయచ్చు. పిల్లలకి ఇలా ఈవినింగ్ స్నాక్ కింద రెడీ చేయండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. అంతే అండి. మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.